సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లిలో టెక్స్టైల్ పార్క్ ను సందర్శించారు. టెక్స్టైల్ పార్క్ లోని పరిశ్రమలను పరిశీలించి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. బడ్జెట్లో సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమకు నిధులు కేటాయిస్తామన్నారు కేటీఆర్. సిరిసిల్ల చేనేత పారిశ్రామికవేత్తల కోసం త్వరలోనే స్టడీ టూర్ ఏర్పాటు చేస్తామన్నారు. How can we become another Tirupur? మనం ఎట్లా ఒక తిరుపూర్ మాదిరిగా మనం ఎట్లా కావచ్చు. అన్ని హంగులు ఉన్నాయి. మనకు కూడా అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ట్రైన్డ్ స్కిల్డ్ లేబర్, కొత్తగా ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. స్కిల్డ్ లేబర్ ఉంది. బ్రహ్మాండమైన శక్తి వంచన లేకుండా పనిచేసేది తెలివితేటలు ఉన్నారు. కొద్దిగా మనం అవకాశం ఇచ్చి కొద్దిగా మనం ఊతం ఇస్తే గవర్నమెంట్ వైపు నుంచి కొన్ని ప్రోత్సాహాలు అనుకోగలిస్తే కొత్తగా మంచి రూమ్స్ పెట్టుకొని వాళ్ళ స్థాయిని అనుకునే ప్రయత్నాలు చేయడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. దాంతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఈరోజు చూసినట్టయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మనకు సహాయం చేయడానికి, మనం కొలాబరేట్ చేయడానికి, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేందుకు సహాయం చేయడానికి సైమా లాంటి సంస్థలు కూడా మనకు ఈరోజు అండగా ఉన్నాయి. ఏంటంటే మనకున్న అనుకూలతలు ఏంటంటే ఈరోజు మొత్తం భారతదేశంలోనే అత్యుత్తమమైన కాటన్, బెస్ట్ క్వాలిటీ కాటన్ ఇన్ ఎంటైర్ కంట్రీ తీసుకున్న తెలంగాణలో ఉండే కాటన్ ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో నెంబర్ 1 క్వాలిటీలో ఈరోజు మనమే ఉంది. గుజరాత్ కంటే ఇతర రాష్ట్రాల కంటే నెంబర్ 1 క్వాలిటీ బ్రహ్మీ కాటన్ అనేది ఉందంట. ఆ కాటన్ ఇస్ నెంబర్ 1 క్వాలిటీ కావాలి. నిరంతరం కేంద్రంగా ఇవన్నీ కూడా మనం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. మీరు అక్కడ చూసి ఇక్కడ చూస్తే నాకే మంచిగా అనిపిస్తలేదంటే మాకు కూడా చూపెట్టు, మరి అక్కడ మేము కూడా చూస్తే మేము కూడా నేర్చుకుంటాం. తప్పకుండా తొందరలోనే ఒక టూర్ ఆర్గనైజ్ చేస్తాం. మీరు ఎంతమంది పోతారో చెప్పండి. మీరు ఒకవేళ 50-60 మంది పోతామంటే ఇక్కడికి వెళ్ళి పారిశ్రామికవేత్తలు దయచేసి కోయంబత్తూరు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు చేయూతనియడానికి సిద్ధంగా. మీది లూమ్ అప్గ్రేడేషన్ జరగాలి. అందరం ఒకటే పద్ధతిలో ఇది ప్లెయిన్ లూమ్స్ ఉండడం లేదా సెమీ ఆటోమేటిక్ వాటికి ఆగిపోయడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా లూమ్ అప్గ్రేడేషన్ ద్వారా, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ ద్వారా మీ ఉత్పత్తి పెరగాలి, ఉత్పాదకత ప్రొడక్టివిటీ పెరగాలి, ప్రొడక్షన్ కెపాసిటీ పెరగాలి. ఈ రెండు పెరగాలి.